క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట 99వ కీర్తన 4వ వచనం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయమును జరిగించి ఉన్నావు. ఈ మాటలు మనం 99వ కీర్తనలో చూస్తున్నాము. ఇక్కడ ఈ కీర్తనకాడు చెప్తున్నారు కదా, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యథార్థతను బట్టి ఎవరైతే యథార్థంగా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో నీతిగా యథార్థతగా ఉంటారో వాళ్ళంటే దేవుడికి ఇష్టం అనమాట. ఇక్కడ ఒక రాజు అంట యథార్థతను బట్టి ఉన్నాడట. ఇంకొకటి, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు అంటే దేవుడు యథార్థతను చూడడమే కాకుండా రాజు న్యాయమును ప్రేమిస్తూ ఉండడం వల్ల రాజును ఏం చేశాడంట, స్థిరపరిచి ఉన్నావు అని అంటున్నారన్నమాట. అంటే ఎవరైతే ఏ రాజు అయితే యథార్థత కలిగి నీతి న్యాయమును ప్రేమిస్తారో ఆ రాజును దేవుడు స్థిరపరిచే దేవుడుగా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు కదా, మనము కూడా యథార్థతను కలిగి ఉంటే, యథార్థతను బట్టి మనము ఎప్పుడైతే జీవిస్తామో, న్యాయమును ప్రేమిస్తామో మనం స్థిరపరచబడతాము. మన జీవితాల్లో యథార్థత లేకపోయినా, న్యాయమును ప్రేమించకపోయినా, ఇష్టం ఉన్నట్టుగా అన్యాయముగా మాట్లాడినా దేవుని ప్రేమను చూడలేము. ఇంకొకటి, దేవుడు మనల్ని స్థిరపరచలేరు అనమాట. ఎందుకు అనంటే మనం స్థిరపరచబడాలి దేవునిలోనైనా ఎక్కడైనా అంటే మనం ఏం చేయాలి అని అంటే యథార్థతను బట్టి న్యాయమును ప్రేమిస్తే మనల్ని దేవుడు స్థిరపరిచే దేవుడుగా ఉన్నారు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. ఎప్పుడైతే యాకోబు సంతతి నీతి న్యాయములు చేస్తున్నారో వారి మధ్య అంటే దేవుడు నీతి న్యాయములను జరిగిస్తున్నాడంట. అంటే మనం ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, మనము న్యాయమును ప్రేమిస్తూ ఉంటామో, మనల్ని స్థిరపరచడమే కాదు, దేవుడు మన సంతతి మధ్య కూడా నీతి న్యాయములను జరిగిస్తూ వస్తాడనమాట. ఆ నీతి న్యాయములను చూసినప్పుడు వారు కూడా, మన సంతతి కూడా నీతి న్యాయముల్లో జీవించడానికి ఇష్టపడతారు. మనము ఎలాగైతే దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క న్యాయమును బట్టి మనం ప్రేమిస్తామో మనము స్థిరపరచబడతాము. మనము స్థిరపరచబడమే కాకుండా దేవుని సంతానము, యాకోబు సంతతి అని అంటే దేవుని పిల్లల సంతానం అనమాట. మనము దేవుని పిల్లలు, మన సంతతి మధ్య కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే నీతి న్యాయములు జరిగిస్తామట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనం యథార్థంగా జీవించడం, న్యాయమును ఉండడము చాలా ముఖ్యము. అలాగే ఎప్పుడైతే మనం చేస్తామో మనం స్థిరపరచబడతాం అనమాట. అంతేకాకుండా మనం ఎప్పుడైతే స్థిరపరచబడతామో మన సంతతిని మధ్య దేవుడు నీతి న్యాయములు జరిగిస్తాడంట. మనము యథార్థంగా జీవిస్తే మన సంతతిలో దేవుడు నీతి న్యాయములు జరిగిస్తాడు. మనము న్యాయమును ప్రేమిస్తే మన సంతతిలో దేవుడు నీతి న్యాయములు జరిగిస్తారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటూ యథార్థంగా జీవించే వారంగా, న్యాయమును ప్రేమించే వారిగా ఉంటే మన సంతతి దేవుని యొక్క నీతి న్యాయములను చూడబోతుంది. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. క్రీస్తును చూస్తూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.